ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కన్నెపల్లి ఉన్నటువంటి సారలమ్మ ఇప్పుడే బయలుదేరుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి కన్నెపల్లి గ్రామంలో ఉన్నటువంటి వీరంతా కూడా అన్ని ఏర్పాటు చేసే పరిస్థితి. ప్రస్తుతానికైతే సారలమ్మ తల్లిని బయటికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయని చెప్పొచ్చు. ఇప్పటికే భక్తుల యొక్క కోలాహలం చూడొచ్చు. వీరంతా కూడా ఈ యొక్క క్షణాల కోసం ఉద్రిక్తభగ్నంగా ఒక్కొక్కరు వేచి చూస్తున్నటువంటి తరుణం రానివచ్చు అని చెప్పొచ్చు. మరి కొద్ది సేపట్లో కూడా ఇక్కడికైతే బయటికి వచ్చే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇక్కడ నుంచి నేరుగా మేళలో ఉన్నటువంటి సారలమ్మ గద్దెపై అయితే ప్రతిష్ఠిస్తారు. మరోవైపు దీనికి సంబంధించినటువంటి వారి యొక్క ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఒకవైపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వీరికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూజా కార్యక్రమాలను కూడా ఇప్పటికే పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి మరోవైపు ఇక్కడ వారి యొక్క నృత్యాలు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి డ్యాన్సులు వేస్తూ కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ పోలీసులు కూడా భారీగా అయితే ఇక్కడ మోహరించారు. వీరిని నిలువరించే ప్రయత్నం అయితే ఒకవైపు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ పరిస్థితులు చూడవచ్చు. ఒక్కసారిగా వీరంతా కూడా పబ్లిక్ ఇక్కడికి ఎగబడుతున్నారు. అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవార్లను చూడాలనే నేపథ్యంలో ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వారంతా కూడా కోరిన కోరికలు తీర్చే సారలమ్మగా, సంతానాన్ని కలిగించేటువంటి సారలమ్మగా వీరైతే భావిస్తారు. కాబట్టి అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారిని కనుల నిండా చూడాలి అని ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూస్తుందో భక్తుల యొక్క క్రౌడ్ ఒక్కసారి గమనించవచ్చు. పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వీరికి సంబంధించినటువంటి ఒక రోప్ పార్టీ ఇక్కడైతే ఉంది. వీరంతా కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు వీరందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి పోలీసులు ఒక ప్రత్యేకమైన ఒక తాడు సాయంతో వీరందరూ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తారు. మరొక కొద్ది సేపట్లో కూడా ఇక్కడ నుంచి మేడను ఉన్నటువంటి సారలమ్మ గద్దెపైకి అయితే తీసుకొస్తారు. ఒక క్షణాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికైతే తరలి వస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కన్నెపల్లిలో మాత్రం ప్రస్తుతానికైతే వారి ఆడబిడ్డగా భావించినట్టు వీరంతా కూడా వీరి స్వయంగా అమ్మవారికి స్వాగతం పలికేందుకు ప్రతి ఇంటి నుంచి కూడా మంగళహారతులు, మిగతా సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి ఇంటి నుంచి కూడా జలకం సంబంధించినటువంటి నీటిని కూడా అమ్మవారికి స్వయంగా పోసిన తర్వాతగా ఇక్కడికి తీసుకొస్తారు. అట్లాంటి క్షణాలను చూడాలి, అమ్మవారిని స్వయంగా ఇక్కడ నుండి కనులారా చూడాలనే నేపథ్యంలో ఇక్కడ ఎంతో చూస్తున్నారు. మరొక కొద్ది సేపట్లో మాత్రం సారలమ్మ తల్లిని ఇక్కడ తీసుకొస్తారు. దీనికి సంబంధించి రిహార్సల్స్ కూడా పోలీస్ సిబ్బంది ఒకవైపు నిమగ్నం అవుతున్నారు. వచ్చేటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరినీ నిలువరించాలి, వారందరినీ కట్టడి చేసే ప్రయత్నం అయితే ఒకవైపు కొనసాగుతుంది. అదేవిధంగా భక్తులను చూసేందుకు పెద్ద సంఖ్యలో మరోవైపు తరలి వస్తున్నటువంటి తరుణం మరో కొద్దిసేపట్లో రానే వచ్చింది. స్వయంగా కన్నెపల్లి నుంచి జంపన్న వాగులో నుంచి అయితే బయటికి వస్తుంది. వచ్చినటువంటి అమ్మవారిని అక్కడ స్వాగతం పలికినటువంటి వీరంతా కూడా అక్కడ గద్దెలపై కూడా ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. ఈరోజు మొదట సారలమ్మ వచ్చిన తర్వాత మరోవైపు ఇక్కడ జంపన్న గద్దెలపై ఇప్పటికే మరి కొద్దిసేపట్లో వస్తాడు. అదేవిధంగా సారలమ్మను కూడా మరి కొద్దిసేపట్లో గద్దెలపై కూడా ప్రతిష్ఠ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో శ్రీకాంత్, మేడారం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.